నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ప్రత్యేక అనుమతితోటి 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థి తరపున ఒక ఏజెంట్ ఉంటారు. ఏజెంట్ సమక్షంలోనే ఈవీఎంల మీద సీలను తొలగిస్తారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్లో 42 ఈవీఎంలను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ ఫలితానికి 40 నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నానికి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఇవాళ కూడా 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎన్నికల విధులకు ప్రత్యేక బలగాలను వినియోగిస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్ ఆఫీసర్ కర్నర్ తెలిపారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని ఆర్వో కర్నన్ తెలియజేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించినట్లుగా వెల్లడించారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. అనుమతి ఉన్నవారు లెక్కింపు కేంద్రాల వద్దకు రావాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రత్నకుమార్, మరికొద్ది సేపట్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. ఒక 2-3 గంటల్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థుల యొక్క భవితవ్యం అనేది తెలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు యొక్క ఉప ఎన్నికలో అభ్యర్థులుగా ఎలక్షన్స్ కు సంబంధించి అభ్యర్థులుగా పోటీ పడ్డారు. అయితే ఇందులో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఈ ముగ్గురు మధ్య పోటీ ఉన్నట్లు కూడా తెలిసిన విషయమే. అయితే ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ లో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండటంతో కౌంటింగ్ నేపథ్యంలోనే అభ్యర్థులతో పాటు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా లోపలికి ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది. మొత్తం 407 పోలింగ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. 407 పోలింగ్ స్టేషన్స్ ఉండటంతో వీటి యొక్క కౌంటింగ్ మొత్తం కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలంటే రౌండ్ కు 42 ఈవీఎంలను లెక్కించాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్క రౌండ్ 42 ఈవీఎంలను కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా కౌంట్ చేసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు లోపల జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొత్తం అండర్ సీసీ సర్వేలెన్స్ లోనే పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి తలెత్తకుండా అధికారులు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఆ పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. కౌంటింగ్ లో భాగంగా లోపల ఎప్పుడైతే కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఎటువంటి ఆటంకం అనేది ఏర్పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియలో 186 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. సో ఈ 186 మంది ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని కూడా ఒకవైపున కౌంటింగ్ చేసే సిబ్బంది కావచ్చు, పర్యవేక్షణ కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఏదైతే ఫర్దర్ ప్రొసీజర్స్ ఉంటాయో అవన్నీ చూసుకున్నటువంటి వ్యక్తులు మొత్తం కలిపి 186 మంది అభ్యర్థులు మొత్తం సిబ్బంది యొక్క కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఇప్పుడు 144 సెక్షన్ అనేది అమలు కాబోతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు కొంత హడావిడి చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే మొత్తం పూర్తిగా పోలీసు బందోబస్తును మోహరించడం జరిగింది. మొత్తం 250 మంది పోలీసులు ఇక్కడ విధుల్లో ఉన్నారు. మరోవైపున మరికొంతమంది ప్లాటూన్ సిబ్బందిని సైతం ఇక్కడ అదనంగా బందోబస్తులో నియమించడం జరిగింది. మరోవైపు 144 సెక్షన్ పెట్టడంతో 144 సెక్షన్ ను అమలు చేస్తూ ఇక్కడ పొరపాటును కూడా ఇటువంటి ర్యాలీలు కావచ్చు, లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి నినాదాలు అనేవి పూర్తిగా నిషిద్ధమైనటువంటి విషయాన్ని కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. పోలీసు బందోబస్తు నేపథ్యంలోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రస్తుతం
ఉన్నటువంటి అన్ని రకాల మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం పూర్తిగా కూడా ఇటు సీసీ కెమెరాల పర్యవేక్షణ అనేది కొనసాగుతుంది. ఆ 144 సెక్షన్ అనేది కొనసాగుతుంది. 8 గంటలకు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన 2-3 గంటల్లోనే ఆయా పార్టీలకు సంబంధించి అసలు ఏ పార్టీ గెలవబోతున్నటువంటి విషయం క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది సిట్టింగ్ స్థానంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ కు ప్రెస్టీజియస్ గా మారింది. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ కు ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని కైవసం చేసుకోవాలన్నటువంటి ఉత్సుకత మొదటి నుంచి ఉంది. అలాగే నవీన్ యాదవ్ కు సీట్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా, టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఖచ్చితంగా గెలుస్తున్నటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ క్రమంలోనే మరి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారినటువంటి యొక్క ఉప ఎన్నికలో వీరిలో ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది, ఎవరు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మరొక 3-4 గంటల్లోనే తెలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ఇక్కడ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది. అయితే రత్నకుమార్, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని పోలింగ్ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాగ్వాదాలు, తోపుడాట్లు జరిగాయి. ఈరోజు అలాంటి అవాంఛనీయ సంఘటనలు కౌంటింగ్ కేంద్రం వద్ద జరగకుండా పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? నేతలకు ముందస్తు సూచనలు ఏ విధంగా ఉన్నాయి? రత్నకుమార్, సో మొత్తం 250 మంది పోలీసులు ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూ పహారా కాస్తున్నారు, బందోబస్తులో ఉన్నారు. అలాగే అదనంగా ప్లాటూన్ సిబ్బందిని కూడా నియమించినటువంటి పరిస్థితి కనిపించింది. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అంతా కూడా పోలీసు పహారాలోనే ఉంది. మొత్తం 250 మంది పోలీసులు ఇక్కడ విధుల్లో ఉన్నారు. మరోవైపున మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ప్రస్తుతానికి ట్రాఫిక్ పరమైనటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేకపోయినప్పటికీ కూడా, ఎటువంటి ఆటంకాలు అనేవి ఏమీ లేకపోయినప్పటికీ కూడా రాకపోకలకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు ఇక్కడ అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా ఒకవైపున లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపున ఆ ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా ఇక్కడ బందోబస్తులో పాల్గొని ఆ ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా వెహికల్స్ ఇక్కడ ఆగినా, లేకపోతే ఎవరైనా ఇక్కడ కొంత హడావిడి చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేటువంటి ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. లోపల ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఐడి కార్డులు ఉంటేనే మాత్రమే లోపలికి పంపిస్తున్నారు తప్ప ఎటువంటి ఐడి కార్డ్స్ లేని వారిని మాత్రం పొరపాటును కూడా లోపలికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రస్తుతం జరగబోతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా అధికారులు చేశారు. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. రత్నకుమార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో ఏ పార్టీల మధ్య ఉత్కంఠ పోరు ఉండనుంది? ప్రస్తుతం మొదటి నుంచి కూడా త్రిముఖ పోరుగా భావించారు బీఆర్ఎస్, కాంగ్రెస్ అలాగే బీజేపీల మధ్య యొక్క ఫైట్ అనేది ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా అధికారులు మొదటి నుంచి కూడా ఆ పార్టీలు తమ పార్టీల యొక్క విజయం పైన ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఫైట్ అనేది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలియజేసిన నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలలో ఎవరు గెలుస్తారు అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది నెలకొని ఉంది. ఎవరు గెలిచినా సరే ఒక మార్జిన్ ఎడ్జ్ తోనే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే తెలియజేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ లో కొన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందనేటువంటి తీర్పునిస్తే, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది అంటే ఎడ్జ్ ప్రకారం ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ను బిలీవ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో, కొన్ని సార్లు ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్నిసార్లు తప్పుబాటున పట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి తీర్పు కూడా అవాస్తవాలుగా మిగిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ఇది కాంపిటీషన్ అనేది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉండబోతున్న నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల్లో ఎవరు గెలుస్తారు అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది నెలకొని ఉంది. మొత్తానికి ఆయా పార్టీలకు సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఇటు నాయకులు కావచ్చు, అభ్యర్థి దగ్గర నుంచి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పార్టీ గెలుస్తున్నటువంటి ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి కింది స్థాయి కేడర్ వరకు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనేక మంది మంత్రులు ఆ యొక్క ప్రచారంలో పాల్గొన్నారు. కాబట్టి కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుంది. పైగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్నటువంటి నమ్మకాన్ని మరి కొంతమంది వ్యక్తం చేస్తున్నారు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీల మధ్యనే ఒక ప్రస్తుతం ఆ విజయావకాశాలు అనేవి ఈ రెండు పార్టీలకే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది మరొక అంటే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయినటువంటి ఒక 2-3 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 10 రౌండ్ల కౌంటింగ్, 407 ఈవీఎంలను క్యాల్కులేట్ చేయాల్సినటువంటి కౌంటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 407
ఈవీఎం మిషన్లను కౌంటింగ్ చేయాలంటే రౌండ్ కు 10 రౌండ్లలో ఈ రౌండ్ కు 42 మిషన్లను కౌంటింగ్ చేస్తారు. అంటే ఒక 2-3 రౌండ్లు కంప్లీట్ అయిన వెంటనే ఏ పార్టీ గెలుస్తుందనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ 10 గంటల వరకు కూడా ఏ పార్టీని విజయావకాశాలు వరిస్తున్నాయనే దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే రత్నకుమార్, సర్వేలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు అంటారు? వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇప్పుడు ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా అంచనాలను బట్టి, అంటే ఇప్పుడైతే ఇక్కడ నమోదైనటువంటి ఓటింగ్ కు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ అంటే గతంలో కంపేర్ చేసినప్పుడు ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు 47.89% నమోదైనప్పుడు దీనికి సంబంధించే ఆల్మోస్ట్ ఓటర్లు చాలా వరకు కూడా ఓట్లు వేయడానికి బయటికి రాలేదు అన్నటువంటి విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఈ 47% ఓటింగ్ అనేది అంటే సగం మంది కన్నా తక్కువ మందే ఈసారి ఓటింగ్ లో పాల్గొన్నారు. కాబట్టి సో దీని మీదనే ఎగ్జిట్ పోల్స్ చాలా అంటే ఉదయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సాయంత్రం ఓటింగ్ ప్రక్రియ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నత్తనటకనే సాగింది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఇమ్మీడియట్ గా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ను బేస్ చేసుకొని ఏ విషయాన్ని కూడా కన్ఫర్మ్ గా చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో కొంతమంది బీఆర్ఎస్ గెలుస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి కొంతమంది ఇటు కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపున బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీత గోపీనాథ్ ఆమె కాంగ్రెస్ కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడ్డారు, ఓట్లు ఇచ్చి బయట వ్యక్తులను ఫేక్ ఓటింగ్ ని వేయించడం జరిగినటువంటి ఆరోపణలు చేశారు. ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్నటువంటి సందర్భంలో మధ్యాహ్నం ప్రాంతంలో ఆమె ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అనేక రకాల ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి, అభ్యర్థులను అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా రౌడీయిజం చేస్తున్నటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఓటింగ్ కంప్లీట్ అయ్యే సమయానికి కూడా కౌశిక్ రెడ్డి రంగంలోకి దిగడం జరిగింది. అనేక రసవత్తర పరిణామాలు అనేవి ఓటింగ్ ప్రక్రియ రోజున చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కౌంటింగ్ అనేది కూడా ఇమ్మీడియట్ గా తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అనేవి కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపించడం జరిగింది. మరికొన్ని పోల్స్ మాత్రం బీఆర్ఎస్ కు ఎడ్జ్ చూపించడం జరిగింది. ఒకవేళ ఎవరు గెలిచినా కూడా బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా సరే ఓటింగ్ అనేది ఆ మెజారిటీ షేరింగ్ అనేది ఒక 6,000 నుంచి 7,000 వరకు మాత్రమే ఉంటుంది. అత్యల్ప మెజారిటీతో మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి తప్ప అత్యధిక మెజారిటీతో గెలిచేటువంటి అవకాశాలు అనేవి లేవు అనేది కూడా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైన దాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా ఏ విషయం కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది మరొక 40 నిమిషాల్లో స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఒక 2-3 గంటల తర్వాత ఒక 2-3 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రత్నకుమార్, జూబ్లీస్ బైపోల్ పైన ప్రధాన పార్టీలు గెలుపై ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నాయి? ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత బీజేపీ కొంత సైలెంట్ అయిందన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. రత్నకుమార్, మొదటి నుంచి కూడా ఇటు యొక్క ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మొదట బీఆర్ఎస్ ధీమాను వ్యక్తం చేసింది. పైగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా రంగంలోకి దిగారు, ఆయనే ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అన్ని ప్రాంతాల్లోనూ ఆయన ప్రచారం నిర్వహించి ఏమాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి చోటు చేసుకోకుండా ఖచ్చితంగా గెలవాలన్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకు ఏదైతే హామీలను ఇవ్వడం జరిగిందో గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పథకాలు అనేవి కూడా స్కూటీలు ఇస్తామని, 2,400 అమౌంట్ అనేది మహిళలకు ఇస్తామంటూ కూడా పెన్షన్లను పెంచుతామని అనేక రకాల హామీలను చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆ హామీలను ఏవి కూడా నెరవేర్చలేదు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఏ హామీలనైతే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైనటువంటి ఎజెండాను ఎత్తుకొని ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. సో ఇది బీఆర్ఎస్ చేసినటువంటి పార్టీలలో ప్రచారం చేసినటువంటి వ్యవహారం. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను, ఆ పాలనలో అనేక రకాల లోపాలు ఉన్నాయి, అలాగే తాము అవకాశం ఇస్తే మరొకసారి తాము విజయము ఖచ్చితంగా ప్రజలకు అన్ని రకాల హామీలను నెరవేరుస్తాము అంటూ కూడా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి అలాగే ఇతర మంత్రులు సైతం ఉప ఎన్నిక సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు శాయశక్తుల ప్రయత్నాలు చేశారు. ఇలా ఇరు పార్టీలు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏ పార్టీ గెలవబోతుంది అనేటువంటి ఒక సస్పెన్స్ ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ప్రెస్టీజియస్ గా ఉంటుంది. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతే మాత్రం ఇక ప్రజల నుంచి కూడా వ్యతిరేకత
ఎదురైంది అనేటువంటి ఆ యొక్క ఇండికేషన్స్ అనేవి వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రెస్టేజియస్ గా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తాము యొక్క ఎన్నికలకు సంబంధించి ఇందులో విజయం సాధిస్తే ప్రభుత్వం యొక్క విధానాలను, ప్రభుత్వం యొక్క లోపాలను తాము ఎండగట్టిన వాళ్ళం అయిపోతాము. ఖచ్చితంగా ఇది తమకు ప్లస్ పాయింట్ గా మారుతుంది. రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు ఇది పునాదిలాగా ఫస్ట్ స్టెప్ లాగా ఉంటుందనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ భావించింది. అలాగే పైగా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకున్నటువంటి పార్టీగా అధికారం లేకపోయినప్పటికీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం ఆషామాషి వ్యవహారం కాదు కాబట్టి సో ఒకవేళ ఇందులో విజయం సాధిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీని బ్యాక్ డౌన్ చేయొచ్చినటువంటి వ్యవహారం అనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది. సో ఇలా ఇరు పార్టీలు కూడా తమ యొక్క ప్రచార ప్లాన్స్ ను, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను రచించుకొని ప్రచారాలు చేయడం జరిగింది. ఓటింగ్ ప్రక్రియ నాడు మాత్రం ఓటింగ్ సంబంధించి ప్రజలు నిర్లక్ష్యం వహించారు. 47% మాత్రమే ఓటింగ్ అనేది కొనసాగిన నేపథ్యంలోనే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఏ పార్టీ గెలుస్తుంది అనేది మరొక 2-3 గంటల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.